మీకు ఇప్పుడు నా వెనక్కి కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ చూసి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇంత హై టెక్నాలజీ ఉంది కదా, ఈ బిల్డింగ్ అయితే మీరు చూసి ఖచ్చితంగా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయితే అనుకుంటున్నారా? అదైతే ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకంటే నా వెనక ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో, ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. తమిళనాడులో ఉన్న ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. చూశారు కదా, మనకి తమిళనాడులో హాస్పిటలైజేషన్స్ కోసం చాలా ఖర్చు చేసి అయితే మనకి గవర్నమెంట్ ఫ్రీగా అయితే సర్వ్ చేస్తుంది. అదేవిధంగా మన ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో కానీ మనకి మిగతావి ఏవైతే ఈ ఫ్రీ బస్సు ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయో అటువంటి వాటికన్నా విద్యా హాస్పిటలైజేషన్ ఇవి రెండు. ఎందుకంటే మనకి ఎంతోమంది మన తెలుగు వాళ్ళు ఇప్పుడు చెన్నై హాస్పిటల్ ఉంది కదా, రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న రాజీవ్ గాంధీ హాస్పిటల్కి అయితే వచ్చి ఎంతోమంది మన తెలుగు వాళ్ళు ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. ఎందుకు అక్కడ చేయించుకుంటున్నారంటే మన దగ్గర అటువంటి స్పెషలైజేషన్స్ లేకపోవడం వల్లే ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా మన దగ్గర కూడా రావాలని ఆశిద్దాం.